హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్లో ఆరోగ్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి 213 కొత్త అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. నర్సింగ్ కళాశాలను, ప్రభుత్వ హెల్త్ కేర్ కాలేజీలను, ట్రాన్స్జెండర్లకు క్లినిక్లను సీఎం వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఎండిఏలో ఆరోగ్య ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆరోగ్య ఉత్సవాలను కూడా ఈ రోజు ఘనంగా ప్రారంభించబోతున్నారు. అందుకు తగ్గట్టు కూడా ఈ రోజు ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ భారీ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్నటువంటి హెచ్ఎండిఏ గ్రౌండ్ లో అయితే భారీగా ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ రోజు 16 నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం, అలాగే 28 అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాలలు కూడా ఈ రోజు ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదకైతే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు కూడా విజువల్స్ లో ఉదయం నుంచి కూడా ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా ఇక్కడ డెకరేషన్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, అలాగే మైక్ సిస్టమ్ ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళు టెస్ట్ చేసుకొని మరి కూడా ఈ రోజు సభా ప్రాంగణం అనేది చాలా క్లియర్ గా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం కూడా ఈ రోజు జరగబోయేటువంటి సభలో భాగంగా ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే చూసుకోవచ్చు హెల్త్ పరంగా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ప్రభుత్వ హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఇప్పటికే హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రోజు భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే రోగులకు ఇటు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి రోగులకైతే చికిత్స అందించడంలో డాక్టర్లతో సమానంగా ఇటు చూసుకోవచ్చు నర్సింగ్ ఆఫీసర్లు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నర్సుల కొరతను కూడా పూర్తిగా తగ్గించేందుకు ప్రజాప్రభుత్వం అయితే ఇప్పటికే 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేసినటువంటి పరిస్థితి. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకైతే భర్తీ ప్రక్రియ అయితే ప్రజెంట్ గా అయితే కొనసాగుతుంది. అయితే ప్రెసెంట్ గా చూసుకోవచ్చు 28 పారామెడికల్ కాలేజీలు, ఈ సంవత్సరం కాలంలోనే 16 నర్సింగ్ కాలేజీలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు జిల్లాలో చూసుకోవచ్చు మొత్తం కూడా 16 నర్సింగ్ కాలేజీలు, అంటే ఇటు జనగాము, భూపాలపల్లి, అలాగే కరీంనగర్, ఇలా చాలా వరకు కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు 213 అంబులెన్స్లను కూడా సిద్ధం చేసింది. ఇటు 102కు 108కి ఇటు అంబులెన్స్లను కూడా పంపిస్తారు. సో పంపించిన తర్వాత ఎవరికి కూడా ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వ పరంగా హాస్పిటల్స్ లో ఎవరు కూడా ప్రజలు, రోగులు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందించే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు నర్సింగ్ కాలేజీలు కూడా చూసుకోవచ్చు 26 కోట్ల వ్యయంతో అయితే ముందుకెళ్ళింది. అంటే ఒక్క కాలేజీకి అయితే 26 కోట్లకి ఖర్చు పెట్టిందని కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే ప్రతి జిల్లా కూడా ఒకటి చొప్పున 33 ట్రాన్స్జెండర్ క్లినిక్స్ కి అయితే ఇప్పటికే రెడీ చేశారు. అయితే ప్రతి గురువారం కూడా ఎక్స్క్లూజివ్ గా ట్రాన్స్జెండర్ల కోసం అయితే వైద్య సేవలు అందించాలని కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఇటు ఈ రోజు ఇవన్నీ కూడా వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇటు కొత్తగా 213 అంబులెన్స్ సర్వీసులను, అలాగే అందులో 136 అంబులెన్స్లు ఇప్పటికే 108 కు ఇస్తున్నటువంటి సమాచారం. అలాగే 77 అంబులెన్స్లు అయితే 102 కోసం అయితే కేటాయిస్తున్నారు. ఇటు క్లినిక్లు, అంబులెన్స్లు, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ఈ రోజు ప్రారంభించబోతున్నారు. సో ఇందుకు తగ్గట్టు కూడా ఇటు మొత్తం కూడా ఏర్పాట్లు అనేవి ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు అయితే నియామక పత్రాలు కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈ రోజు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు అంబులెన్స్లు కూడా మొత్తం లైన్ లో పెట్టారు. ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ రోజు మొత్తం కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ FSSAI కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే నగరంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేస్తూనే ఉన్నారు. రోజు కూడా అనేక చోట్ల ఫుడ్ తనిఖీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఫుడ్ కి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు కూడా దృష్టిలో రావడం జరిగింది, మాకు వెహికల్స్ కావాలి అని చెప్పేసి. సో అందులో భాగంగానే FSSAI వాళ్ళకు కూడా వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 108 వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు కూడా 108కి 102కి అంబులెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గతంలో కూడా అంబులెన్స్ వెహికల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి ఏర్పాటు చేయడం వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది, సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే.
సో మొత్తం మీద అయితే 108 వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే కల్పిస్తున్నారు? ఇప్పుడు ఈరోజు స్పెషల్గా మన రేవంత్ రెడ్డి సార్ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. న్యూ వెహికల్స్ లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు 108 133 అండి, 102 77 వెహికల్స్, టోటల్గా 213 వెహికల్స్ లాంచ్ చేస్తున్నారు. ఇది చాలా ఆలోచించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ వెహికల్స్లో ఎక్విప్మెంట్స్ కూడా అధునాతనమైన టెక్నాలజీతో రూపొందించారు. దీంట్లో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్, పేషెంట్ని సేవింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇందులో. ప్రీ హాస్పిటల్ కేర్ అనేది 108లో సర్వీస్లో మంచిగా ఉంటుంది. గత వెహికల్స్ కి ఈ వెహికల్స్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే మోడిఫై అయినాయండి వెహికల్స్ విత్ ఏసీ, కంప్లీట్గా ఏసీ, సెంట్రల్ ఏసీ ఉంటుంది. నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ కూడా అధునాతనమైన ఎక్విప్మెంట్స్. ఇది కొత్తగా రూపొందించిన మండలాల్లో ఈ వెహికల్స్ అలాట్ చేశారు. ఇప్పుడు ఎక్కడెక్కడ లేవో 108 వెహికల్స్ ప్రతి 8 కిలోమీటర్లకు ఒక వెహికల్ అన్నట్టు వీళ్ళు రూపొందించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని సర్వీసులు, అంటే ఈ 108 సర్వీస్ అంటే ప్రతి గ్రామానికి చేరువలో ఉండేటట్టు ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళకి అలాంటి టైంలో రోడ్డు పైన ఏదైనా ఇన్సిడెంట్ అయినా సరే వాళ్ళకి అంబులెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రతి చోట ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు కూడా మొదట అంబులెన్స్కే కాల్ చేస్తారు. అలాంటి అంబులెన్స్లో కొరత ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచించిందని చెప్పుకోవచ్చు. అధునాతికంగా ఆలోచించి గొప్ప టెక్నాలజీ పరంగా, అంటే పోయిన వెహికల్స్ కంటే, అంటే ఇప్పుడు ఉన్న వెహికల్స్ కంటే ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసేటువంటి వెహికల్స్కి అధునాతన టెక్నాలజీతో ఈరోజు 108 వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 8 కిలోమీటర్ల మేరకు ఒక ఇలా వెహికల్స్ అనేటివి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మండలాల్లో, జిల్లాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇటు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకే ఈ రోజు బృహత్తర నిర్ణయం తీసుకోవడంతో ఇటు ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 213 వెహికల్స్, అంబులెన్స్ వెహికల్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం, అలాగే ఆరోగ్యపరంగా ఎంతో మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇటు పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులకైతే ఇది ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు జరగబోయేటువంటి ఆరోగ్య ఆనంద ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరగబోయేటువంటి ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లు అయితే దిగ్విజయంగా జరుగుతున్నాయనే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది.